నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను సూపర్ అండి, చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను ఉషా. ఎన్నిసార్లు చెప్తావు తల్లి అంటే చెప్పుకోవాలి కదండి. మరి మా చుట్టాలు కాదు కదా మీరు. ఫోన్లో చాలామంది కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా తెలియడం కోసం నా పేరు చెప్తున్నాను. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఈ రేకులు ఎందుకు చూపిస్తున్నావు తల్లి అనుకోకండి. ఎందుకంటే వేసవకాలం వచ్చేస్తుంది. ఇంకా మాలాగా రేకులు ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మాది కూడా రేకులు వెళ్ళే విషయం అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే రేకులు ఇంట్లో ఉండే వాళ్ళ కష్టాలు నాకు చాలా బాగా తెలుసండి. ఎందుకంటే మాది కూడా పైన రేకులు ఇల్లే కాబట్టి, మేము కూడా ఇక్కడనే ఉంటున్నాం కాబట్టి పిల్లల కష్టాలు మాకు తెలుసు. మనం ఎలాగోలా సర్దుకుంటాం, ఉషమ్మ అని చన్నీళ్ళు జల్లుకుంటూ. పిల్లలు అలా కుదరదు కదా, నిద్రపోరు. పసిపిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ దారుణం అనమాట. వాళ్ళు ఏడుస్తారు, మనల్ని ఏడిపిస్తారు. ఇలా వేసవకాలానికి మనం సతమతం అవ్వాల్సింది 4-5 నెలలు. జూన్ జూలై వచ్చేంతవరకు ఈ కష్టాలు తప్పవు. ఇది ఇంకా స్టార్టింగ్లోనే ఉంది. అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది. చిన్న ఐస్ క్రీమ్ కొనుక్కున్నానండి, 10 రూపాయలు మాత్రమే. కొంచెం తినేసి పొట్ట చల్లబడిద్ది. ఈలోపు మా వారి కింద నిద్రపోతున్నాడు. ఆయన నిద్రలేపి కాస్త బండి అక్కడ పెట్టరాయి అని చెప్పి బ్రతిమలాడుకుంటే మా వారు వచ్చి బండి అక్కడ పెట్టి 4 పొట్లాలు కట్టి, ఇంకా నువ్వు చేసుకోమ్మా, నా పనికి నేను వెళ్తానని చెప్పి మా వారైతే నాకు టాటా చెప్పి ఆయన పైనకి ఆయన వెళ్ళి ఇంక రేపు పొద్దున వస్తారు. ఇంకా కాస్త భారం నేను చేసుకొని ఇంటికి వచ్చేసి మా అబ్బాయి సపోర్ట్ తీసుకొని మొత్తం సర్దేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇలా మా ఇంట్లోకి లోపలికి వచ్చిన తర్వాత వరండాలో మన ఎగ్గు గుంట పునుగులు రెడీగా ఉన్నాయి. అంటే ఎగ్స్ రెడీగా ఉన్నాయి పిండితో సహా. అక్కడికి తీసుకెళ్ళి నార్మల్వి, ఎగ్వి 2 రకాలు వేసి అక్కడ ఉన్న మన కస్టమర్స్కి అమ్మేస్తాము. చట్నీ చూడండి రెడీగా ఉంది. వాటర్ కూడా, పిండి కూడా కలిపి పెట్టేశాను. గుడ్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా రేపటి కోసం పిండి రెడీ చేయాలి కదా, అది పక్కన గ్రైండర్లో నలిగిపోతూ ఉంది. ఇదే ఒకదాని తర్వాత ఒకటి పనులు చేసుకునేసరికి పీపి సాప్ అయిపోతుందండి. సరే, ఇప్పుడు ఇవాళ పిండి కలిపిన తర్వాత కాస్త పిండి దీనిలో ఉంచాను. ఎందుకంటే సాయంత్రం మా పిల్లలు వస్తారు కదా, ఒక 4 గుడ్లు అక్కడ అట్టి పెట్టామనుకోండి, ఈ కాస్త పిండి ఉప్పు కలుపుకొని ఎగ్గు ఆమ్లెట్స్ అవి వేసుకుంటారు, లేకపోతే ఎగ్ దోశ వేసుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. కొంచెం చట్నీ పిండి పక్కన పెడితే వేడిగా వేసుకొని తింటారు ఇంట్లో పిల్లలు. ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టిన గిన్నెలు అవన్నీ ఇంకా నేను సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాగ గిన్నెలు వస్తాయి కదా అక్కడ వాడినవి బండి దగ్గర, అవన్నీ కలిపి మొత్తం కడిగేస్తాను అనమాట. ఆల్రెడీ నేను ఉదయం కడిగిన అంట్లు చూడండి ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటో తెలుసా, మనకి గిన్నెలు తవ్వడానికి ఒక అమ్మాయిని పెడదామనుకుంటున్నాను. పెడదామా వద్దా అని ఆలోచన. ఏదో ఒకసారి 4 సార్లు తోముకొని పిలిచి మళ్ళీ తర్వాత వద్దంటే బాగుండదు కదా. ఆ అమ్మాయి మనకు తెలిసిన అమ్మాయే. చూద్దాం, కొన్ని రోజుల తర్వాత మనకి కంటిన్యూగా ఖచ్చితంగా చేసుకోలేము, అవసరమే. ఒక అమ్మాయిని పెడితేనే మంచిది అని గట్టిగా అనుకుంటే మాత్రం గిన్నెలు తవ్వడానికి ఒక అమ్మాయిని పెడతానండి. ఎందుకంటే ఆ పని ఈ పని అన్ని పనులు నేను చేయలేకపోతున్నాను కాబట్టి తప్పులేదు. ₹1 మనం బయట తెచ్చుకుంటున్నాం కాబట్టి దానిలో పావలా ఇచ్చి ఒకళ్ళని పెట్టుకొని ఈ పనులు వాళ్ళకి అప్పచెబితే కొంచెం మనకి రెస్ట్ కూడా దొరికిద్ది కదా. ఏమంటారు? అంతేనా? కానీ అంట్లు మనం తోముకుంటేనే బాగుంటాయి కదా. నేనేంత తోముకుని వాటాక చూసుకుంటూ ఉంటా. మరి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. బాయ్.